వీడేంట్రా వినాయక చవితి రాకుండానే వినాయకుడి బొమ్మలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? సో ఏం లేదు మామ, ఈ వీడియోలో నేను మీకు ఈ చిట్టి వినాయకుడిని ఎలా చేస్తారో చూపించాలనుకుంటున్నాను. సో మీకు కనబడుతున్నాయి కదా, వీటిని అచ్చులు అంటారనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి అనేది బ్యాక్ పార్ట్. వీటితోనే వినాయకుడి బొమ్మలు అనేవి చేస్తారు. ముందుగా మట్టిని తీసుకొని ఆ మట్టితోని ఇలా రోల్స్ లా చేసి అచ్చులో పెట్టి దాన్ని అంతా స్ప్రెడ్ అయ్యేలా చేస్తారు మామ. మట్టిని అచ్చంతా స్ప్రెడ్ అయ్యే వరకు నొక్కుతారు. మీరు చూసినంత ఈజీ కాదు మామ, చేయడం అయితే చాలా కష్టంగా ఉంటది. సో ఒక సైడ్ పార్ట్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అలా చేసుకుంటారు. సో రెండింటిని గట్టిగా ఇలా అతికిస్తారనమాట. అతికించిన తర్వాత ఒక ప్లేట్ లా తయారు చేసి కిందనైతే అంటిస్తారు. బొమ్మ రెడీ అయిపోయిన తర్వాత పైన ఉన్న అచ్చు తీసేస్తారు. అచ్చు తీసేసి చిన్న చిన్న ఫినిషింగ్ ఏమన్నా ఉంటే చేసేసి బయటకి అయితే పెడతారనమాట. వీటికి పెయింటింగ్స్ వేయరా అంటే పెయింటింగ్స్ వేస్తారు మామ, కానీ పెయింటింగ్స్ బొమ్మల కన్నా మట్టి బొమ్మలే చాలా బెటర్. ఎందుకంటే వాటర్ లో నిమజ్జనం చేసేటప్పుడు మట్టి బొమ్మలు అయితే ఈజీగా కరిగిపోతాయి. అవి పెయింటింగ్ వేసినవి అయితే పొల్యూట్ అయిపోతుంది వాటర్ మొత్తం. మీరు కూడా మట్టి బొమ్మలే వాడండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెద్ద వినాయకుడిని ఎలా చేస్తారో చూపిస్తాను. ఉంటా మరి, సబ్స్క్రైబ్ చేసుకో మావా.